కర్నూలు జిల్లా కౌతాలం మండలం కత్రికి, మధిరే, సులకేరి, బంటకుంట గ్రామాల మీదుగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీనితో రోడ్లు ధ్వంసం అవడమే కాకుండా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. వెంటనే తహసీల్దార్ పోలీసులు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కౌతాళం మండలంలోన పదలకుంట మదిరి గ్రామాల్లో మాకు చాగి బ్రిడ్జ్ నుంచి టిప్పర్లు చాలా వేగంగా మా గ్రామాల్లో పోతుండవు. ట్రాక్టర్లు కానీ ఉసుకుని తోలేవాళ్ళు చాలా ఇబ్బంది ఉంది. మా మదిరి గ్రామంలో బడి రస్తకుంది. దాదాపు పిల్లలు ఒక 200 పిల్లలు రోజు తిరగాడుతూ ఉంటారు. 5-6 సూర్లు మిస్సింగ్ అయినారు పిల్లలు. వాళ్ళు చాలా వేగంగా వస్తున్నారు. వాళ్ళు పోవాలంటే ఆలివ్ నుంచి కోసిపోయినా పోవచ్చు ఎమ్నూరుకి, లేదా ఆలివ్ నుంచి ఆదోని పోయేవాళ్ళు ఉరుకుంది మీద పోవచ్చు. కానీ వాళ్ళు మా ఆపితే కానీ ఆపలేకున్నట్ల చాలా వ్యతిరేకించి అట్లే తోలారు. కానీ దేవుడు ఆ రోజు చల్లగా కాసినాడు. అందుకే ఇప్పుడుగానే ముందు ఆ టిప్పాలు మా గ్రామం మీద రాకూడదని సిఐ సార్ వాళ్ళకి, ఎంఆర్ వాళ్ళకి, పెద్దలు, నాయకులు, రాజకీయ నాయకులకు అందరూ చెప్తున్నాము. మా గ్రామం మీద రాకున్నట్లు ఆపాలని చూపిస్తున్నాం. ఇక్కడ వచ్చే వాహనాలే చూసి కొద్దిగా మాకు ఇక్కడ వచ్చేదా రాకుండా ఆపి కలగకున్నట్ల పిల్లలు మా బడి ఉండేది రోడ్డుకుంది. మాకి చాలా ఒక 5-6 తోలు మిస్సింగ్ అయింది. కానీ ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరని మేము మండల దృష్టికి ఎంఆర్ఓ గారికి అలాగే సిఐ గారికి కొన్ని తెలుపుతున్నాము. మండల అధికారులుగానే కొద్ది దీన్ని తప్పనిసరి క్రమం తీసుకొని ఆ వాహనాలు ఎట్లా పోవాలి అనేది కోసిగి నుంచి అక్కడ పంపించే ప్రయత్నం చేసి మా గ్రామాల మీద మాకు రాకున్నట్లు ఆపాలని